హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో నా పేరు రేఖ. నేను మీకు ఈరోజు ఇంకొక కొత్త రీడింగ్ చేద్దామని వచ్చానమాట. సో ఈ రీడింగ్ చాలామంది మెసేజెస్ పెడుతున్నారు, మేడం థర్డ్ పార్టీ గురించి రీడింగ్ చేయండి థర్డ్ పార్టీ అనేసి. కానీ ఒక విధంగా చూసుకుంటే ఆ థర్డ్ పార్టీ ఒకవేళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అయింటే అది అడగడం అనేది తప్పండి. అది మంచిది కాదు అసలు. అంటే వాళ్ళ కాపురం విడగొట్టి మీరు హ్యాపీగా ఉండాలనుకుంటే మాత్రం అది తప్పు. ఒకవేళ మీరు వైఫ్ కానీ హస్బెండ్ కానీ అయ్యిండి మీ పర్సన్ వేరే వాళ్ళతో ఉంటే అది మీరు ఖచ్చితంగా అడగచ్చు. సో థర్డ్ పార్టీ ఎప్పుడు వెళ్ళిపోతుంది మా లైఫ్ నుంచి అనేసి అది ఖచ్చితంగా మీరు అడగాల్సిన రైట్ మీకు ఉందన్నమాట. కానీ ఈరోజు నేను చేయబోయే రీడింగ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ అనమాట. యూ వర్సెస్ థర్డ్ పార్టీ. మీ పర్సన్కి ఎవరి పట్ల ఏ ఫీలింగ్స్ ఉన్నాయి, మీ పట్ల ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఆ థర్డ్ పార్టీ పట్ల ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది మనం ఈరోజు చూసే రీడింగ్. ఓకేనా? సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అసలు అంటే వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయి. ఆ థర్డ్ పార్టీ అనేది ఎవరైనా కావచ్చు. ఓకేనా? సో మీ పట్ల మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, థర్డ్ పార్టీ పట్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చూద్దాము. యూ వర్సెస్ థర్డ్ పార్టీ. ఓకేనా? సో ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఇదండి నా నెంబరు. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను మీకు రిప్లై చేస్తాను. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి. పర్సనల్ రీడింగ్స్ ఖచ్చితంగా దానికి ఛార్జ్ అనేది ఉంటుంది. మీరు డబ్బులు పే చేయగలను అంటే కానీ మీరు మెసేజ్ పెట్టండి, లేదంటే అనవసరంగా మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. సరేనా? సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. సో ముందుగా అందరూ లైక్ చేయండి, ఎందుకంటే ఎనర్జీ అనేది కనెక్ట్ అవ్వాలి. నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ని బాగా మీరు తలుచుకోండి, వాళ్ళ పేరుని 3 సార్లు మనసులో అనుకోండి. సరేనా? సో ఇది మీరు. థర్డ్ పార్టీ చూద్దాం. ఇది థర్డ్ పార్టీ. సో మీ పర్సన్కి ఇద్దరి పట్ల ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేసి చూద్దాం. ఫస్ట్ మీ పట్ల ఎలా ఉన్నాయి ఫీలింగ్స్ చూసారా? లవర్స్. సో మీరంటే చాలా ప్రేమ, అసలు మీది డివైన్లీ గైడెడ్ కనెక్షన్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. అంటే ఇది ఒకవేళ నిజంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయితేనే కూడా ఇది చాలా విడదీయలేని బంధము అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి మీరంటే ఒక రకమైన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక వాళ్ళ తోడు, ఒక సోల్మేట్, ఒక ఫ్రెండ్, అన్నీ మీరే అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చాలా మంచి కార్డ్ వచ్చింది. మీ పట్ల వాళ్ళ ఆలోచనలు చాలా చాలా బాగున్నాయి. సో థర్డ్ పార్టీ పట్ల ఎలా ఉన్నాయి? థర్డ్ పార్టీ పట్ల హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే. సో వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారండి. థర్డ్ పార్టీది మీరు చూస్తే కనుక చాలా ఇది ఒక రకమైన టాక్సిక్ రిలేషన్షిప్ అని చెప్పచ్చు. వాళ్ళకి అసలు బయట ఎలా పడాలో అని తెలియకుండా, హ్యాంగ్డ్ మ్యాన్ అంటే తెలుసు కదా మీకు, స్టక్ అయిపోయి ఉన్నారు అక్కడ. ఇంకా అక్కడి నుంచి బయటికి ఎలా రావాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు. అసలు దిక్కుతోచని పరిస్థితిలాగా అనిపిస్తూ ఉంది. ఇది యాక్చువల్గా ఈ హ్యాండ్ మ్యాన్ అనేది ఒక బ్యాడ్ నెగిటివ్ అనమాట. సూసైడ్ కార్డ్ లాగా కూడా కనిపిస్తూ ఉంది మీకు. మీరు క్లియర్గా చూస్తే కనుక ఉరితాడు కనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళకి ఇంకా ఎటు దారి లేదు, ఇంకా నా జీవితం అయిపోయింది అనే టైంలో మీరు కలిసారు వాళ్ళకి. సో మీరు ఎలాగంటే ఒక రే ఆఫ్ లైట్, రే ఆఫ్ హోప్ అనమాట. మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక అసలు వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ అంటే విపరీతమైన హ్యాపీనెస్. సో దాన్ని అసలు మీతో మాట్లాడినప్పుడు కానీ, మిమ్మల్ని చూసినప్పుడు కానీ, మిమ్మల్ని టచ్ చేసినప్పుడు కానీ, సో వాళ్ళకు ఉండే ఆనందం మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు యాక్చువల్లీ. సో వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు మీ గురించి. సో మీ పట్ల అయితే వెరీ వెరీ హ్యాపీ ఫీలింగ్స్ అండి మీ పర్సన్కి. కానీ ఆ థర్డ్ పార్టీ పట్ల వాళ్ళు చాలా ఇంకా బయట పడలేక, అక్కడ ఉండలేక కనెక్షన్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మీరు చాలా వాళ్ళకి ఒక స్వాంతాన్ని ఇస్తున్నారు, అంటే ఒక కంఫర్ట్ ఇస్తున్నారు, ప్రేమ ఇస్తున్నారు, హ్యాపీనెస్ ఇస్తున్నారు. సో వాళ్ళకి మీతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం ఈ పర్సన్కి. ఓకేనా? ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్ యొక్క పర్సన్ నా వ్యూవర్స్ గురించి ఎలాగ ఆలోచిస్తున్నారు, థర్డ్ పార్టీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు?
నా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలాగున్నాయి, థర్డ్ పార్టీ పట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఎలాగున్నాయి, మాకు దయచేసి ఒక గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మీ పట్ల ద హ్యాంగ్డ్ మ్యాన్, కార్డినల్, ద మజిషియన్. ఓకే, థర్డ్ పార్టీ పట్ల చూద్దాము. 5 of Pentacles, Abyss, 10 of Pentacles. ఓకే, సో మీ పట్ల ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మీ పట్ల హ్యాంగ్డ్ మ్యాన్ అనేది వచ్చింది. అంటే నేను అనుకోవడం ఏంటంటే మీరు ఈ పర్సన్ని కొంచెము ఇబ్బంది పెడుతున్నారేమో అని నాకు ఇక్కడ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారనమాట. ఇంకా నువ్వు నా దగ్గరికి వచ్చేయాలి, నువ్వు నా దగ్గర ఆ థర్డ్ పార్టీని వదిలేసి నా దగ్గరికి వచ్చేయాలి, నువ్వు నాకే సొంతము అని గొడవ పెట్టడము, ఫైటింగ్ చేయటము, లేదంటే మీరే ఆ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయటము, ఇలాంటిది ఏదో జరిగింది మీ దగ్గర. సో దానికి వీళ్ళు ఇక్కడ కూడా మీ దగ్గర ఎంతైతే హ్యాపీనెస్ పొందారో, ఎంతైతే ప్రేమిస్తున్నారో మిమ్మల్ని, మీరు కూడా ఎక్కడో అక్కడ అదే వైబ్రేషన్ ఇస్తున్నారు. సో అది వాళ్ళకి మీ దగ్గర స్టక్ అయిపోవడం ఎలాగంటే మిమ్మల్ని విడిచి వాళ్ళు ఉండలేరు. మీరు ఒక ఎడిక్షన్ లాగా అయిపోయారు వాళ్ళకి. మీరు ఒక ఇంకా అలవాటు అనమాట. మీరు లేకపోతే ఇంకా వాళ్ళ లైఫ్ లేదు అన్నట్లుగా అంత వాళ్ళకి మీరు లైక్ మీరు అంటే వాళ్ళకి అంత ఎడిక్షన్ అనేది ఏర్పడిపోయింది. సో దానివల్ల హ్యాంగ్డ్ మ్యాన్. సో వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి ఈ నైట్ ఆఫ్ సోర్డ్స్ ఏంటంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళుంటే అంత ఫాస్ట్గా వద్దాము, వచ్చేది కూడా అలా ఫైటింగ్తో వస్తారనమాట. అంటే నువ్వు ఎందుకు నన్ను, సపోజ్ మీరు ఏమైనా ఒకవేళ వాళ్ళని బ్లాక్ చేశారా, లేదంటే గొడవ పెట్టుకొని వేరే వెళ్ళిపోయారా, లేదంటే థర్డ్ పార్టీతో గొడవ పెట్టుకున్నారా, సో ఈ పర్సన్ పరిగెత్తి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎంత ఫాస్ట్గా వెళ్ళుంటే అంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి. మీ దగ్గరికి వచ్చినాక మీ దగ్గర అటో ఇటో తేల్చుకోవాలి అన్నట్టుగా వాళ్ళు, ఎందుకంటే ఓవర్ థింకింగ్ అనమాట, విపరీతమైన ఓవర్ థింకింగ్. సో దాన్ని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు. సో మిమ్మల్ని ఏదో ఒకలాగా ఒక ట్రిక్ చేసో లేదంటే మాయ చేసో ఎలాగో ఒకలాగా మిమ్మల్ని పొందాలి అనేదైతే వాళ్ళకి ఈ ఆశ ఉంది. అంటే నాకు అనిపించడం ఏంటంటే నా వ్యూవర్స్లో చాలామంది మీరు వాళ్ళకి ఒప్పుకోవట్లేదన్నమాట. అంటే నువ్వు ఆ థర్డ్ పార్టీని వదిలేస్తేనే నువ్వు నా దగ్గర ఉండాలి, లేదంటే నువ్వు నా దగ్గరికి రావద్దు అనేసి మీరు ఎక్కడో ఇక్కడ కంట్రోల్ చేశారు. ఆ కంట్రోల్ చేయడం అనేది వాళ్ళకి చాలా కష్టంగా ఉందన్నమాట. సో ఇలాగా కంట్రోలింగ్గా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ లాగా వచ్చింది. వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో ఏదో ఒకలాగా మ్యాజిక్కో మంత్రమో ఏదో ఒకలాగా చేసి నేను ఈ పర్సన్కి దగ్గర అయిపోవాలి అనేది వీళ్ళకి కోరిక అనమాట. ఇక్కడ థర్డ్ పార్టీని చూస్తే కనుక వీళ్ళకి ఆ ఫ్యామిలీ బాండింగ్ కానీ, ఆ ప్రాపర్టీస్ కానీ, లేదంటే పిల్లలు, లేదంటే వాళ్ళ పెద్దవాళ్ళు. యాక్చువల్గా ఈ పర్సన్ నాకు అనిపించడం ఏంటంటే ఈ థర్డ్ పార్టీ అనేది మీరు చాలామందికి వీళ్ళు వైఫ్ కానీ హస్బెండ్ కానీ అంటారండి. సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉన్నారు చక్కగా. వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు, లేదంటే వాళ్ళ మదరు ఫాదరు అందరూ కలిసి పెట్స్ అని కానీ, వాళ్ళ ప్రాపర్టీస్ అని కానీ అన్నీ మొత్తం ఇవి థర్డ్ పార్టీ దగ్గర ఉందన్నమాట. సో ఈ థర్డ్ పార్టీతో కూడా వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా కాపురం చేస్తూ ఉండొచ్చు. కొంతమందికి ఇది రెజనేట్ అవుతుంది, ఎందుకంటే 10 ఆఫ్ పెంటికల్ అనేది మ్యారేజ్ కార్డు. సో మీరు చూస్తున్న ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు మీరు వాళ్ళ వైఫ్ గురించో హస్బెండ్ గురించో చూస్తున్నారు. అది వాళ్ళు థర్డ్ పార్టీ అనమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు అసలు ప్రస్తుతానికైతే ఇద్దరు చాలా హర్ట్లో ఉన్నారు. వాళ్ళకి తెలిసిపోయింది, ఆ థర్డ్ పార్టీ ఎవరైనా కానీ వాళ్ళకి తెలిసిపోయింది మీ గురించి. ఇద్దరికి ఫైటింగ్స్ అవుతున్నాయి, హెల్త్ పాడైపోతుంది, డబ్బులు కూడా నష్టమైనాయి. ఏదో అది హెల్త్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, డబ్బులు కూడా నష్టమైనాయి, ఇందులోనూ లాస్ కూడా వచ్చింది. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ, నాకు ఫీమేల్ అనే అనిపిస్తూ ఉంది, వాళ్ళు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అయిపోయారనమాట. అంటే ఈ పర్సన్ని బాగా కంట్రోల్ చేయటము, బెదిరించడము, బ్లాక్మెయిల్ చేయటము, అలాంటి పరిస్థితులు. కొంతమందికి అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా అనమాట.
అంత చాలా కఠినమైన వ్యక్తి ఈ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఈ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఏంటంటే ఇంక స్ట్రాంగ్‌గా నిలబడిపోయిందనమాట. లేదు నువ్వు ఆ మనిషి దగ్గరికెళ్ళావంటే, నా వ్యూవర్స్ దగ్గరికెళ్ళావంటే, ఇంక నువ్వు చూసుకో. నీకేం చేస్తానో చూడు. నిన్ను పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను. నిన్ను 10 మందిలో పరువు తీస్తాను. అది ఇది అని చెప్పేసి వాళ్ళకి చాలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారనమాట. కానీ ఈ పర్సన్‌కేంటంటే మనసు విరిగిపోయింది. అంటే వాళ్ళు ఇప్పుడే కాదు చాలా గొడవలు పెట్టింటారు ఈ థర్డ్ పార్టీ అనే ఆమె. సో, వాళ్ళ మనసు విరిగిపోయింది. ఇంక నేను నీతో కలిసి ఉండలేను. నాకు కావాలంటే నేను నా పర్సన్‌ని కూడా వదిలేస్తాను కానీ నువ్వైతే నాకొద్దు. నేను నీతో ఉండలేను అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ వీళ్ళకి చాలా ముడిపడి ఉన్నాయి. పిల్లలున్నారు, మళ్ళా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. కానీ మిమ్మల్ని వదలలేకపోతున్నారు. మీ దగ్గర వాళ్ళు హ్యాండ్ మ్యాన్ లాగా అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి మీరు కావాలి. మీ దగ్గర వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారు. మీరంటే ఇష్టము, మీరంటే ప్రేమ, మీ దగ్గర స్టక్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా చాలా బాధపడుతున్నారనమాట. అసలు ఏం చేయాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు. సో, ఇంకా చూద్దాము మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, థర్డ్ పార్టీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు ఖచ్చితంగా చెప్పేసి ఉంటారు, నువ్వు ఇలాంటి ప్లేయర్గా ఆటలు గేమ్స్ ఆడావంటే నువ్వు నా దగ్గర రావద్దు, నువ్వు వెళ్ళిపో మీ వైఫ్ దగ్గరకో హస్బెండ్ దగ్గరకో, నా దగ్గర మాత్రం రావద్దు అని మీరేదో వార్నింగ్ ఇచ్చారు, బ్లాక్మెయిల్ చేశారు. అంటే నేను ఇంకా నీతో ఉండను అని మీరు చెప్పారు. సో, దానికని వాళ్ళు చాలా బాధపడిపోతున్నారనమాట. నిద్ర లేకుండా ఆలోచించి చాలా టెన్షన్ పడిపోతున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ నా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ గురించి ప్లస్ థర్డ్ పార్టీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, ఇది మీరనమాట. వాళ్ళకి మీ గురించి ఉండే ఆలోచనలు, ఫీలింగ్స్. ఓకే, సో ఇది వచ్చి థర్డ్ పార్టీ. చూద్దాము. క్వీన్ ఆఫ్ చెరిష్మా. ఓకే, సో మీరు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. మీరు చాలా మంచి వ్యక్తి, ఒక వైఫ్ మెటీరియల్, చాలా ప్రేమగా ఉంటారు, చాలా అంటే వాళ్ళని బాగా చూసుకుంటారు, ప్లస్ వెరీ అట్రాక్టివ్ అనమాట. క్వీన్ ఆఫ్ స్ట్రెంగ్త్. క్వీన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే వెరీ ప్యాషనేట్, చాలా బ్యూటిఫుల్. అసలు ఈ కార్డ్ చూసారా మీకు తెలుస్తుంది, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కార్డు. సో మీరు ఎంత అందంగా ఉంటారు. ప్లస్ మీరు ఒకవేళ జాబ్ చేస్తుంటే కూడా మీరు అందులోని ఫస్టే, ఏది చేస్తుంటే బిజినెస్ చేస్తుంటే కూడా మీరు అందులో, అంటే మీ స్కిల్స్ ఎలాగున్నాయంటే ఒక క్వీన్ ఇంట్లో ఎలాగుంటుంది, ఈ క్వీన్ ఆఫ్ చరిష్మా అంటే ఇంట్లో ఎలాగా వంట వండుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, హస్బెండ్ని చూసుకుంటా, ఇంత ప్రేమగా ఉంటారు మీరు ఇంట్లో. బయట వెళ్తే అంతకు 10 రెట్లు మీరు స్ట్రాంగ్గా ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్ కానీ, మీరు ఏదైనా పని చేత పట్టారంటే అది ఇంకా ఖచ్చితంగా సాధిస్తారనమాట. అంత మీరు కేపబుల్ పర్సన్. అసలు మీ కాన్ఫిడెన్స్ చూసి మీ పర్సన్ కూడా ఆశ్చర్యం వేస్తుంది. అబ్బా, ఇంత కాన్ఫిడెన్స్ ఉందా ఈ పర్సన్లో అన్నట్టుగా వాళ్ళు చాలా మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు. ప్లస్ 5 ఆఫ్ స్ట్రెంగ్త్. 5 ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే ఒక్కోసారి వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారంటే, నేను ఈ పర్సన్కి తగిన వాడినా తగినదాన్నా కాదా అనేసి వాళ్ళకి సెల్ఫ్ వర్త్ ఇష్యూస్. అంటే నేను వీళ్ళకి కరెక్టా కాదా, ఎందుకంటే నేనెంత కాన్ఫిడెంట్గా లేను, నేనెంత అందంగా లేను, నాకింత డబ్బులు లేవు, మరి నన్ను ఎందుకు చూస్ చేసుకుంటారు వీళ్ళు అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి మిమ్మల్ని చూస్తే ఒక రకమైన జెలసీ కూడా ఉందన్నమాట. అసలు ఇంత అందంగా, ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు మనుషులు అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి అంత క్యాపబిలిటీ లేదు. అందుకని వాళ్ళు మీ దగ్గర నేర్చుకుంటున్నారు, ఓ ఇలాగ ఉండొచ్చు అనమాట అనేసి. అది థర్డ్ పార్టీని చూద్దాము. థర్డ్ పార్టీ నైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. థర్డ్ పార్టీకి కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ ఉండొచ్చు, కోపం ఎక్కువ ఉండొచ్చు. సో వాళ్ళు ఏదైనా తొందరపాటుతో చేసే పని ఉండొచ్చు, తొందరపాటుతో చేస్తూ ఉండొచ్చు పనులు. సో అది వాళ్ళకి నచ్చట్లేదు. అంటే ఎప్పుడు మాటి మాటికి గొడవలు పెట్టడం. యాక్చువల్గా ఈ నైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది ఇందాక కూడా వచ్చింది. సో ఈ పర్సన్ ఏంటంటే వీళ్ళ పట్ల కూడా ఎంత ఫాస్ట్గా వచ్చి అంత గొడవ పడదామా అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా ఈ థర్డ్ పార్టీ ఏదో చేసింది వాళ్ళకి డ్యామేజ్. అయితే వాళ్ళకి ఆఫీస్లో వచ్చి ఏమైనా వాళ్ళ పరువు తీసేసిందా,
లేదంటే వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గురించి చెడ్డగా చెప్పిందా, ఏమైందనే తెలీదు ఆ థర్డ్ పార్టీ. సో, దానికని వాళ్ళకి చాలా కోపంగా ఉంది. ఎంత ఫాస్ట్‌గా వీళ్ళుంటే అంత ఫాస్ట్‌గా వెళ్ళి వాళ్ళకి అసలు అటు ఇటు తేల్చుకుందాం అన్నట్టుగా ఉన్నారనమాట. సో, 9 ఆఫ్ స్ట్రెంగ్త్. సో, ఈ పర్సన్ చాలా వాళ్ళ గాడ్స్ అప్ చేసున్నారు ఆ థర్డ్ పార్టీ గురించి. అసలు వాళ్ళు వీళ్ళ ఎనర్జీలోకి ఎంటర్ కాకుండగా చూస్తున్నారు. కొంతమంది సెపరేట్ రూమ్స్‌లో కూడా పడుకో ఉండొచ్చు. మీ పర్సను, థర్డ్ పార్టీ వాళ్ళిద్దరూ కలిసి లేరు. లేదంటే కానీ ఇద్దరు సెపరేట్‌గా పడుకోవచ్చు. ఇద్దరికీ అసలు ఆ కనెక్షన్ అనేది లేదు. ఎందుకంటే ఈ పర్సన్ మొత్తం బ్లాక్ చేసి పడేసారు ఆ ఎనర్జీస్ అంతా. ఆ ఎమోషన్స్, ఆ ఎనర్జీస్ మొత్తం బ్లాక్ చేసేసారు. ఇంకా ఆ పర్సన్ వీళ్ళ దగ్గరికి రాకుండగా చేశారు. కానీ వాళ్ళేంటంటే వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ పర్సన్ ఏమైనా మారతారేమో, మారి మళ్ళీ మంచిగా వస్తారేమో, సో అప్పుడు మళ్ళీ కొత్త బిగినింగ్ చెయ్యొచ్చేమో అన్నట్టుగా వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళకి కూడా ఆ థర్డ్ పార్టీని వదిలించేసుకుందాము, లేదంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలేద్దాము అనే చెడ్డ మనిషి అయితే కాదు ఈ పర్సన్. ఈ పర్సన్ థర్డ్ పార్టీని కూడా ఈక్వల్‌గానే చూస్తున్నారు. వాళ్ళకి వీళ్ళతో న్యూ బిగినింగ్ కావాలి. చాలా ఎంత ఫాస్ట్‌గా వెళ్ళి వీళ్ళని ఎలాగోకలాగా మొత్తము ఈ డిస్టర్బెన్సెస్ గానీ, లేదంటే అపార్థాలు, అపోహలు, ఫైటింగ్సు ఇవన్నీ సాల్వ్ చేసుకొని ఒక కొత్త బిగినింగ్ చేద్దామనైతే వీళ్ళకుంది. కానీ ఆ పర్సను ఏమీ దారి ఇవ్వట్లేదనమాట. అంటే ఆ పర్సన్‌కి మార్పు లేదు. ఆ థర్డ్ పార్టీ. ఓకేనా? వీళ్ళకైతే మీరంటే చాలా ఇష్టము. కానీ ఆ పర్సన్‌తో ఇంక సొసైటీ పరంగా నేను కలిసి ఉండాలి. ఎలాగైనా సరే ఈ పర్సన్‌ని ఒప్పించి మళ్ళీ కాపురం నిలబెట్టుకోవాలి అన్నట్టుగా అయితే ఈ పర్సన్‌కి ఉంది. వాళ్ళని వదిలేసి మీ దగ్గరికి వచ్చేద్దామని అయితే ఈ పర్సన్‌కి ఎట్టి పరిస్థితిలో లేదు. వాళ్ళకి ఎలా ఉందంటే మీరు కావాలి, వాళ్ళు కావాలి. అది వాళ్ళ పరిస్థితి. సో, దానికి మీరు ఒప్పుకోవట్లేదు. మీరంటున్నారు నేను అలా ఉండను. నువ్వు కావాలంటే వాళ్ళని వదిలేసి నా దగ్గర రా, అప్పుడు మనిద్దరం హ్యాపీగా ఉందాం అని మీరంటున్నారు. సో, వాళ్ళు అటు ఇటు కాకుండా స్టక్ అయిపోయారు. ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. సో మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఎలాగున్నాయి, నా వ్యూవర్స్ పట్ల ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ థర్డ్ పార్టీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ థాట్స్ ఎలాగున్నాయి, నా వ్యూవర్స్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, కింగ్ ఆఫ్ సోర్డ్స్, నా వ్యూవర్స్ గురించి ఎలాగ ఆలోచిస్తున్నారు, ఆ థర్డ్ పార్టీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు. ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. వాళ్ళు ఏం ప్లానింగ్ చేస్తున్నారు. 7 of cups, king of wands. చూసారా, 2 కింగులు వచ్చాయి, కింగ్ ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. 8 ఆఫ్ వాండ్స్, జస్టిస్, ది డెవిల్. ఓకే, ఈ కార్డుని నేను కవర్ చేయాలి కాబట్టి ఇంకొక ఎక్స్ట్రా కార్డు తీస్తాను. ది స్టార్, ఇది కూడా నేకెడే. ఇంకో కార్డు పేజ్ ఆఫ్ వాండ్స్. ఓకే, ఎందుకంటే ఇవి యూట్యూబ్లో చూపించకూడదు అందుకని. ఓకే, సో ఈ పర్సన్ మీ పట్ల ఎలా ఉన్నారంటే వీళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారండి. వాళ్ళు డిటర్మిన్డ్ అయిపోయారంటే మీ గురించి వాళ్ళకి, అంటే మీ నుంచి ఏం కావాలనేది వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కోరుకుంటున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. ఓకే, నాకు ఈ పర్సన్ కావాలి అనేది అయితే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. సో చాలా వీళ్ళ ఫీలింగ్స్ అనేవి మాత్రము చాలా డీప్ ఫీలింగ్స్ అండి. ఈ పర్సన్ మీ బాస్ అయి ఉండొచ్చు, మీ కొలీగు, మీ మేనేజరు, ఎవరో మీకన్నా హయ్యర్ పోస్ట్లో ఉండే పర్సన్, మీరిద్దరిది ఆఫీస్ కనెక్షన్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ చాలా సొసైటీలో మంచి పేరుండే పర్సను, మీకన్నా వయసులో పెద్దవాళ్ళు అవ్వచ్చు. ఒకవేళ చిన్నవాళ్ళు అయితేను కూడా వాళ్ళు స్టేటస్లో పెద్ద మీకంటే. ఓకేనా? ప్లస్ ఇందాక నుంచి మీ వైపున 2 క్వీన్స్ వచ్చారు, 2 కింగ్స్ వచ్చారు. అంటే మీకు ఆల్రెడీ మీ లైఫ్లో కూడా ఎవరో ఉండొచ్చు ఇంతకుముందు. ఇప్పుడు లేకపోవచ్చు థర్డ్ పార్టీ, మీ పాస్ట్లో ఎవరో ఉండి ఉండొచ్చు.
అది పాస్ట్ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదంటే మీ వైఫ్, మీ హస్బెండ్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు మీరు సింగిల్‌గా ఉన్నారు. కానీ ఎక్కడో అక్కడ వాళ్ళు వెనక్కొస్తారేమో అని ఈ పర్సన్‌కి ఇన్‌సెక్యూరిటీ ఉంది. ఆ పర్సన్ మళ్ళీ వెనక్కొచ్చేస్తే ఈ వ్యూ నా పర్సను మళ్ళీ నన్నొదిలేసి ఎళ్ళిపోతారేమో అన్నట్టుగా వీళ్ళకి భయం పట్టుకుంది. అట్ ద సేమ్ టైము వీళ్ళకి మళ్ళీ ఈ థర్డ్ పార్టీతోని వెనక్కి రావాలి, మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి. మళ్ళీ పాతకాలంలాగా రొమాంటిక్‌గా ఉండాలి, ప్యాషనేట్ టాక్స్ చేయాలి అనేదైతే ఈ పర్సన్‌కి థర్డ్ పార్టీ పట్ల కూడా ఉంది. నాకు తెలిసి ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా ఎళ్ళిపోయింది వీళ్ళని వదిలేసి. ఎందుకంటే నాకిక్కడ డివోర్స్ కనిపిస్తా ఉంది. కేస్ నడుస్తా ఉన్నట్టుంది డివోర్స్. ఎందుకంటే జస్టిస్ కార్డ్ వచ్చింది కదా! సో, ఈ పర్సన్‌కేమో మళ్ళీ అయ్యో! పాత రోజులు అన్నీ గుర్తొస్తున్నాయి. మా ఇద్దరికి మళ్ళా విడాకులు అవ్వకుండా ఉంటే బావుండు. మళ్ళీ మేమిద్దరం కలిస్తే బావుండు అనేసి వాళ్ళకి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. అబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నారు. ఈ డెవిల్ కార్డ్ ఏంటంటే వాళ్ళు వదలలేకపోతున్నారనమాట. ఇప్పుడు మీ పర్సన్ వాళ్ళు ఒక చైన్డ్ కనెక్షన్ అనమాట. సో, ఎన్నో ఏళ్లుగా వీళ్ళకుండే ఈ టాక్సిక్ కనెక్షన్‌ని వాళ్ళు వదలలేకపోతున్నారు. సో, వాళ్ళు కంటిన్యూయస్‌గా వాళ్ళ గురించే థింక్ చేయటము, సోషల్ మీడియాలో వాళ్ళని చూడటము, వాళ్ళు పెట్టే రీల్స్ గానీ, ఫోటోస్ గానీ, స్టేటస్ గానీ చూడటము. ఈ థర్డ్ పార్టీకి ఎలాగంటే మీ గురించి తెలిసి వాళ్ళ మధ్యలో గొడవయ్యి ఎళ్ళిపోయింది థర్డ్ పార్టీ. సో, దానికని ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారనమాట. ఎలాగో ఒకలాగా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి, మాట్లాడాలి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చెయ్యాలి. ఎలాగైనా సరే. లేదు నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ వెనక్కొచ్చెయ్యి అన్నట్టుగా థర్డ్ పార్టీ గురించి కూడా వాళ్ళకి మంచి ఆలోచనలే ఉన్నాయి. కానీ అలాగని మిమ్మల్ని వదలాలని కూడా లేదు. మిమ్మల్ని మీ దగ్గరికి ఒక కింగ్ ఆఫ్ వాండ్స్ లాగా వద్దాము. చాలా ప్యాషనేట్ కనెక్షను. ప్లస్ మీ గురించేంటంటే రాత్రింపగళ్ళు ఒక ఇమాజినరీ వరల్డ్‌లో బతుకుతున్నారు వాళ్ళు. మీరు వాళ్ళతో ఉన్నట్టు, వాళ్ళతో కాపురం చేసినట్టు, కలిసున్నట్టు, ఇద్దరూ షాపింగ్‌కెళ్ళినట్టు, బీచ్‌లకెళ్ళినట్టు చాలా ఆలోచన డార్క్ ఎనర్జీ అనమాట. విపరీతమైన కన్‌ఫ్యూజన్ వాళ్ళకి మీరంటే. మీ దగ్గర ఉండాలా? లేతే వాళ్ళ వైఫ్ గాని, హస్బెండ్ గాని దగ్గరికెళ్ళిపోవాలా? అనేది వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళదైతే ఆల్మోస్ట్ డివోర్స్ వరకు ఎళ్ళిపోయింది. చాలామందికి మీకు ఎవరికైతే రెజొనేట్ అయిందో ప్లీజ్ నాకు కామెంట్ పెట్టండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది స్టోరీ యాక్చువల్‌గా 'యూ వర్సెస్ దెమ్.' అసలు నాకు ఎండ్ చేయాలని కూడా లేదు. అంత ఇంట్రెస్ట్‌గా ఉంది స్టోరీ. సో, ఇప్పుడు ఇద్దరు సమానంగా ఉన్నారండి. వాళ్ళకి ఇద్దరు ఎవరంటేను కూడా తక్కువ లేరు. కాపోతే మీరంటే విపరీతమైన ప్రేమ, ఆ పక్కనేమో కొంచెం టాక్సిక్. కానీ ఆ పర్సన్‌తో కూడా వాళ్ళకి ఎన్నో ఇయర్స్‌గా ఉంది అనుబంధం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. సో, వాళ్ళని వదలలేకపోతున్నారు. మిమ్మల్ని వదలలేకపోతున్నారు. సో, దానికని వీళ్ళు స్టక్ అయిపోయారనమాట. సో, ఇప్పుడు చూద్దాము ఏంజెల్స్ అసలు మీకేం గైడెన్స్ ఇస్తారు? అండ్ థర్డ్ పార్టీకి ఏం గైడెన్స్ ఇస్తారు? వాళ్ళు ఏం చెయ్యాలి? ఇప్పుడు మీ పర్సన్. సో, స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏం చేయాలి? మీరు ఒక ఆన్సర్ చెప్పండి. ఒక గైడెన్స్ ఇవ్వండి. నా వ్యూవర్స్‌కి ఒక కార్డు, వాళ్ళ థర్డ్ పార్టీకి ఒక కార్డు. నాకు ఇక్కడ చాలా కార్డ్స్ వచ్చాయి. రెండో మూడో కార్డ్స్ వచ్చేసినాయి. ఓకే. ఒక కార్డ్ ఫర్ మై వ్యూవర్స్, 1 కార్డ్ ఫర్ మై వ్యూవర్స్ అండ్ 1 కార్డ్ ఫర్ థర్డ్ పార్టీ. ఓకే. ఇదేమో వ్యూవర్స్‌కి, ఇదేమో థర్డ్ పార్టీకి. ఓకే. ఏంజెల్స్ మాకు దయచేసి గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే. మీకు ఈ ఇష్యూ సాల్వ్ అవ్వట్లేదు, మీకు అనుమానం ఉంది, అప్పుడు మీరు వేరే వాళ్ళని హెల్ప్ అడగండి. ఎందుకంటే ఈ పర్సన్ ఎలాంటి వారు అనేది లేదా ఈ గైడెన్స్ మీ పర్సన్ కూడా. సో, మీ పర్సన్ ఏంటంటే మీ పట్ల వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మీ పట్ల రావాలి ఈ కనెక్షన్ని సక్సెస్ఫుల్ చేయాలంటే. ఎందుకంటే మీకు వాళ్ళపైన నమ్మకం పోయింది. సో, మీరు ఇంక వదిలేస్తాను అని డిసైడ్ అయిపోయారు. కానీ వాళ్ళు మిమ్మల్ని వదలలేకపోతున్నారు. అందుకని ఏంజెల్స్ ఏం చెప్తున్నారంటే ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మీ దగ్గరికి రమ్మని చెప్తున్నారు. సో, ది థర్డ్ పార్టీ గురించి దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. అంటే థర్డ్ పార్టీ గురించి కూడా వీళ్ళు మీ పర్సన్‌కి గైడెన్స్ ఎలాగుందంటే, మీకు ఇంకా మంచి రోజులు ఉన్నాయి, మంచి భవిష్యత్తు ఉంది.
అన్నట్టుగా చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు ఉండే ఈ బ్యాడ్ ఫేజ్ అనేది మీకు తొలగిపోతుంది. తొలగిపోయి ఫ్యూచర్‌లో మీరు బాగుంటారు అన్నట్టుగా ఏంజెల్స్ చెప్తున్నారు. అంటే వాళ్ళకి మంచి లైఫ్ ఉంది. అంటే ఈ థర్డ్ పార్టీనే గాదు. థర్డ్ పార్టీ కాకుండా కూడా వాళ్ళకి మంచి లైఫ్ ఉంది. వేరే అంటే మిమ్మల్ని గురించి అన్నట్టుగా వేరే ఆప్షన్ ఉంది మీకు అన్నట్టుగా ఏంజెల్స్ చెప్తున్నారనమాట. ఓకేనా? ఇదండి ఇవాల్టి రీడింగు. సో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ డైరెక్ట్‌గా మీకు వస్తాయి. మళ్ళీ రేపటి రీడింగ్‌లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.